వద్ద NH-65పై ఆగి ఉన్న టిప్పర్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. 22 మందికి గాయాలైనట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు కండక్టర్ చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. సంఘటనకు అరగంట ముందు శివంపేట వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిందని ప్రయాణికులు చెప్పడం జరిగింది. స్వల్పగాయాలతో ప్రయాణికులు బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. ఆస్పత్రిలో కరెంట్ లేకపోవడంతో సిటీ స్కాన్ కోసం అరగంట సేపు క్షతగాత్రులు నిరీక్షణ చేయడం తప్పలేదు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాగిందా? వేడికి వెళ్ళొస్తున్నావు? ఆడ మధ్యాహ్నం ఏమైంది? అంటారు మధ్యాహ్నం ఏదో టిప్పర్ వచ్చింది, దానికి నా స్పీడ్ పోయి తగినట్టుంది. ఎక్దమ్ బిరాకేసి అక్కడ అదైపోయింది. అంటే మధ్యలో బైక్ గుద్దిండు, బస్ డ్రైవర్ బైక్ గుద్దిండు. అలా పెనాల్టీ గిట్ కట్టిండు 2,500. మళ్ళీ వచ్చి ఇడగొట్టిండు. అప్పుడే టికెట్ తీసుకున్న 2 seconds ఆగున్న టిప్పర్కు గుద్దిండు. ఎక్కడైంది అది? కందికి కొంచెం దగ్గరలో సార్, కందికి కొంచెం దగ్గరలో. అంటే తాగిండు సార్, నిద్రపోతుండు. ఏడిపోతుంది బస్సు? పటంచెరు, సంగారెడ్డి టు పటంచెరు. మీరు దాంట్లో ఉన్నారా? అందులోనే ఉన్నాం సార్. మోకాలు నడవడానికి వస్తలేవు, బాడీ షేక్ అవుతుంది, మాట్లాడడానికి వస్తలేదు. అంకుల్, మేము సంగారెడ్డి న్యూ బస్ స్టాప్లో బస్ ఎక్కినాం. జస్ట్ ఇక్కడ కంది చౌరస్తా అక్కడి వరకు వెళ్ళినాం. అక్కడ నిల్చొని ఉంది అంకుల్ టిప్పర్. ఈయన బస్ డ్రైవర్ సరిగ్గా లేడు, పడుకుంటున్నాడు, తాగిండు, సంథింగ్ తెలీదు. నిల్చొని ఉన్న టిప్పర్కి గుద్దిండు వాడు. ఫస్ట్ సీట్లో నేను కూర్చున్నా, మూగ దెబ్బలు తాకినాయి. ఎంతమంది ఉంటారో బస్సులో? అప్పుడు బస్సులో నియర్లీ 120 మెంబర్స్ వరకు ఉంటారు. రష్ ఉంటే ఎక్కువ బస్సులో. డ్రైవింగ్ ఎట్లా చేసి? డ్రైవింగ్ అసలు ఆయనకు వస్తలేదు. ఆయన ఫుల్ డ్రింక్ చేసిండు. బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా బస్ దిగమంటే దిగట్లేడు. పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను మా మమ్మీ వెళ్ళి కంప్లైంట్ చేసి అప్పుడు దించిరు ఆయన బస్సులో నుంచి. అసలు దిగట్లేడు. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి గవర్నమెంట్. ఎన్ని బస్ యాక్సిడెంట్స్ అయితే ఇంకా గవర్నమెంట్ లేదు. చాలా బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చిన్న పిల్లలు ముక్కులు వలిగిపోయినాయి. ఎంతమంది దెబ్బలు తాకినాయి? చాలా మంది ముక్కుల నుంచి బ్లడ్, నోస్ల నుంచి బ్లడ్, మూతి మొత్తం బ్లడ్. ఒక తాత వాళ్ళకైతే ముక్కు ఆపరేషన్ కావాలని చెప్తున్నారు.